తమిళనాడులో కేబినెట్ విస్తరణ జరగనుంది. ముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్ లో మరొక 15 మందికి చోటు కల్పిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కు 59 ఏళ్ల తరువాత మంత్రులుగా అవకాశం లభించింది. కాంగ్రెస్ నుంచి విశ్వనాథన్, రాజేష్ కుమార్ నూతనంగా మంత్రులుగా నియమితులయ్యారు. అలాగే ఐయుఎంఎల్, విసికే పార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త మంత్రులు నేడు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక ముఖ్యమైన మలుపు అని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఎంబిందు మొత్తం మీద అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తమిళనాడులో టీవీకే విజయ్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే కీలక శాఖలు ఆయన దగ్గర కూడా పెట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది హోంశాఖ తన దగ్గరే పెట్టుకుంటానంటూ కూడా. అయితే ఇప్పటికే ఆయన కేబినెట్ లో 9 మంది ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇవాళ మరోసారి కేబినెట్ విస్తరణ చేస్తున్నారు. అందులో దాదాపుగా 15 మందికి కొత్త వారికి అందరికీ కూడా అవకాశం కల్పించాలనేది ప్రధానంగా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి 2 మంత్రి పదవులు ఇవ్వాలంటూ కూడా విజయ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో మంత్రులుగా విశ్వనాథంతో పాటు రాజేష్ కుమార్ కి ప్రధానంగా అవకాశం కల్పించనున్నారు. ఇక ఐయుఎంఎల్ పార్టీ నుంచి కావచ్చు, విసికే పార్టీ నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే తమిళనాడు చరిత్రలో 59 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే గతంలో డిఎంకే పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ముందుకెళ్లడం జరిగింది. అయితే పొత్తు మాత్రమే ఉందే గానీ ఎక్కడా కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా కూడా మంత్రి పదవులు ఎక్కడా కూడా అప్పుడు డిఎంకే పార్టీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు టీవీకే పార్టీ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ చొరవ చూపి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు కృషి చేశారు కాబట్టి వాళ్ళకు తక్కువ స్థానాలే 5 స్థానాలే అయినప్పటికీ కూడా 5 మంది ఎమ్మెల్యేలే సపోర్ట్ చేసినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఆయనకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక సంచలనంగానే మనం చెప్పొచ్చు. రోజు రోజుకి కూడా విజయ్ ప్రభుత్వ పాలనలో కొన్ని మార్పులు తీసుకొని వస్తూనే మంత్రి పదవుల్లో కూడా సహచరులకి ఎవరైతే సపోర్ట్ చేసినటువంటి మిత్రపక్షాలకు కీలకంగా వాళ్ళకందరికీ కూడా మంత్రి పదవులు ఇస్తూ వస్తున్నారు. అయితే ఇవాళ మాత్రం మరి కాసేపట్లో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరగబోతోంది. హింబిందు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.